ఏమీ కనపడలేదనను. ఏడవసారి అరచెయ్యి అంత మేఘం సముద్రంలో నుండి పైకి వచ్చుచున్నదని అతడు చెప్పాడు కదా! ఆహాబు దగ్గరికి వెళ్లి వర్షం తనని ఆపకుండానట్లుగా రథం సిద్ధపరచుకుని ఇంటికి పోమని ఆ దాసునితో ఆహాబు చెప్పమన్నాడు. అలాగే వెళ్లి చెప్పాడు. ఏదో అకస్మాత్తుగా ఆ దాసుడు కర్మల మీద కనబడలేదు గాని ఏలియాతో ఎల్లప్పుడూ ఉండేవాడే. అతడు చాలా తక్కువ సార్లు చెప్పబడినప్పటికీ అతడు కూడా విశ్వాసం గలవాడే అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే అట్టి సమయాల్లో ఏలియాతో కలిసి ఉండడం అనేది అంత చిన్న సంగత కాదు గదా! ఎందుకంటే ఆహాబు ఏలియా కొరకు రాజరాజ్యాల్లో వెతికించాడని వాళ్ళు మేము చూడలేదు ఏలియానని ఒట్టు పెట్టుకునేట్టుగా వాళ్ళ చేత ఒట్టు పెట్టించుకున్నాడని మనకు ఉపధ్యాయం చెప్పడము మనం 18వ అధ్యాయంలో చూస్తాం కదా. కనుక అలాంటి సమయాల్లో ఎందుకు వెతికించాడు? ఏలియాను బట్టే కరువు వచ్చింది ఆయనే కదా చెప్పాడు వర్షం రాదు, మంచు పడదని. కనుక తన మాటను బట్టి అలా జరుగుతుందని ప్రవచించాడు కదా. కనుక ఏలియాని చంపి పారేస్తే సరిపోద్ది అనుకున్నాడు. ఏలియానే ఈ కరువుకు కారణం అనుకున్నాడు కానీ తనే కారణం అన్న సంగతి ఆహాబుకు తెలియదు. ఏదేమైనా అలాగూ మరి తనని చంపాలనుకుంటున్న రాజు యొక్క దినాల్లో మరి ఈ దాసుడు మరి ఏలియాతో కలిసి ఉండడం అనేది అంత చిన్న సంగతేమీ కాదు. ఈ దాసుడు అట్టి దినాల్లో జనసమూహం అంతటికి శత్రువుగా ఉన్న ఏలియాతో కలిసి నిలబడడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మనం కూడా మరి సత్యమైన దాని కొరకు, నమ్మకమైన దాని కొరకు, దేవుని వాక్యానుసారంగా ఉన్న భక్తుల పక్షంగా మనం నిలబడాలి. అబద్ధాలు చెప్పేవాళ్ళు, లేకపోతే మరి ఆహాబులాగా తప్పులు చేసి కూడా వాళ్ళే తప్పులకు కారకులు, వారు మరి వచ్చే శిక్ష కారకులని ఎరగకుండా ఉండే వాళ్ళ పక్షంగా కాదు కానీ నిజమైన దైవదాసుల పక్షంగా, సత్యాన్ని ప్రకటించే వారి పక్షంగా, వాళ్ళు ఒకవేళ ప్రాణాపాయంలో ఉన్న వారి పక్షంగా మనము నిలబడాలనేది మనం ఇక్కడ నేర్చుకోగలం. అతని మరి కన్విక్షన్ చూడండి, అంటే అతని ఒప్పుదల ఈ 2 వచనాల్లో మనము చూస్తున్నాం. ఆ సేవకుడి నమ్మకమైన దాసుడిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏలియాకు కొంత సహాయపడ్డాడు కూడా. ఏలియా ప్రార్థిస్తుంటే ఈ దాసుడు జవాబు కొరకు కనిపెడుతున్నాడు. ఆహాబుకు చెప్పమని చెప్పగా కూడా చెప్పడానికి వెళ్తున్నాడు. కనీసం ఈ అధ్యాయం వరకైనా ఏలియా జీవితంలో ప్రాముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నవానిగా ఉంటున్నాడు. ఏలియా తన పరిచర్యలోని క్లిష్టతరమైన సమయం వచ్చినప్పుడు ఈ దాసుని తోడు కలిగి ఉన్నాడు. కానీ ఏలియా భయాన్ని బట్టి పారిపోతున్నాడు. ఎంతగా భయంలో మునిగిపోయాడంటే ఆ దాసుని కూడా వదిలేస్తున్నాడు. 4వ వచనం ప్రకారము ఒంటరిగా ఉండబోతున్నాడు. 1 రాజులు 19:4 చదువుదాం. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణం తీసుకొనమని ప్రార్థన చేశాను. తను భయాన్ని బట్టి పారిపోయాడు. ఇప్పుడు ఇక మరణాపేక్ష గలవానిగా ఉన్నాడు. ఈ సేవకుని గురించి ఆలోచిస్తే ఏలియా రకరకాల ముగింపుల గురించి ఆలోచిస్తున్నట్లుంది. ఈ దాసుడు తనని సేవించాడు. దేవుని గురించి, ఆయన చేసిన వాటిని గురించి ఏలియా ఎలాగో ప్రత్యక్ష సాక్ష్యం, వాటన్నిటికీ అతడు కూడా సాక్షి. అంటే అతడు కూడా చూచాడు కదా. అది ఏలియాను నెమ్మదిపరిచి ఉండాల్సింది, ఆదరించాల్సింది, ఉపదేశించి ఉండాల్సింది. తప్పుడు దిశగా వెళుతున్న తన తలంపులను సరైన దారికి తీసుకురావడానికి అవి గుర్తు చేసుకోవాల్సి ఉండింది. కానీ ఆ తరుణం నుండి తను వేరు చేసుకుంటున్నాడు. క్రైస్తవులు కూడా బాధపడేప్పుడు ఒంటరిగా ఉండాలనుకుంటారు. ఆ రీతిగా తమ బాధలకు మందు దొరుకుతుంది అనుకుంటారు. కానీ ఒంటరితనం అనేది కొన్ని సందర్భాల్లో సహాయకరమే. కానీ ఎప్పుడు ఎలా ఉండాలో ఎరగాలి. మన ఆత్మల భారమును మనుషుల ఎదుట కాకుండా దేవుని ఎదుట కుమ్మరించుకోవడానికి ఒంటరితనం అనేది అవసరమే, అది ప్రాముఖ్యమే. కానీ నీ హృదయాన్ని, నీ శోధనను, నీ పరీక్షలను బట్టి ఒంటరిగా ఉండడము దేవుడు ఒక ఉద్దేశంతో ప్రణాళిక చేసి మనల్ని లేవనెత్తడానికి, బలపరచడానికి మనకిచ్చిన దేవుని బిడ్డల నుండి మనల్ని దూరపరచుకోవడాన్ని బైబిల్ బుద్ధిహీనతగా పిలుస్తుంది. సామెతలు 18వ అధ్యాయము 1వ వచనం. వేరుండగోరవాడు స్వేచ్ఛ అనుసారి, అంటే ఆ వ్యక్తి తన స్వంత ఇష్టాలను నెరవేర్చుకోగోరతాడు. అది తెలివైన సలహాలు ఇచ్చే వారి నుండి మనల్ని వేరుపరచుకోవడమే. ఏలియా తాను ఒంటరిగా ఉంచుకోబోతున్నాడు. కారణం ఏదైనా కావచ్చు. నమ్మకస్తులతో ఎడతెగక
సహవాసం కలిగి లేడు. తెలివైన తీర్పుకు సంబంధించిన జ్ఞానం నుండి అతడు తను తాను దూరపరుచుకున్నాడని, లేక దానికి విరోధంగా పోరాడుతున్నాడనే అర్థము మూల భాషలో ఉంది. ఒంటరితనం అనేది హాని చేస్తుంది. ఎందుకంటే నిన్ను నువ్వు దేవుని ఆశీర్వాదాల నుండి వేరు చేసుకుంటున్నావు. ఇతరులతో సహవాసం కలిగి ఉండడం అనే ప్రత్యేకమైన సంగతిలో నిన్ను నీవు వేరుపరుచుకుంటున్నావు. ఒక క్రైస్తవుడు చెడు పరిస్థితి గుండా, లేక యుద్ధం లాంటి పరిస్థితి గుండా, లేక వేరే ఏ పరిస్థితి గుండా అయినా వెళ్ళేప్పుడు సలహా ఇచ్చే వారి దగ్గరికి వెళ్ళాలి. వారు తమ హృదయాలని కొరకు తెరిచి నీకు సలహాలు ఇస్తారు. కనుక మట్టి వారి దగ్గరికి తప్పక వెళ్ళాలి. ముఖ్యంగా మందిరానికి నీ భారభరితమైన కాళ్ళు ఈడ్చుకుంటూనైనా దేవుని బిడ్డలు కూడి వచ్చే స్థలానికి రావాలి. నీవు నిన్ను నీవు ఒంటరిగా ఉంచుకోవడం కుదరదు. బాధపడే వారి నొక్కళ్ళని అది బాధపరుస్తుందని మనం తలంచకూడదు. అది ఇతరులు కూడా బాధపరుస్తుంది. ఒంటరిగా వదిలి వెళ్ళిన దాసుని సంగతి ఏంటి మరి? కొందరు ఈ దాసుడు సారిపతు విధవరాలి కుమారుడు అని తలస్తారు. ఒకవేళ అది నిజమే కావచ్చు. మరణం నుండి లేపబడి ఏలియాతో బాంధవ్యంలోకి వచ్చిన ఆ బిడ్డతో మనము కరువేలు పర్వతం మీదకి పోదాం రా అని ఏలియా చెప్పగా అతనితో కూడా వెళ్ళాడు. ఏదేమైనా అటు దాసుని ఏలియా ఎవరి కొరకు ఎందుకు విడిచిపెట్టాడు? ఎవరి నుండి తాను దూరం అయిపోయాడు? వారిని కూడా అపాయంలో పెడుతున్నాడు కదా. మనం ఒక శరీరంలోని అవయవాలమైనప్పుడు ఆ శరీరంలోని ఒక భాగము తను తాను శరీరం నుండి వేరు చేసుకుంటే శరీరం అంతా నష్టాన్ని అనుభవిస్తుంది. ఒకవేళ మనం క్రీస్తు ప్రభు యొక్క శరీరంలోని అవయవాలము అని మరి దేవుని వాక్యం చెబుతుంది గనక, ఒకవేళ ఏదైనా చిటిక నీళ్ళు మరి మనం నరికేసి అవతల పారేస్తే శరీరం అంతటికి కూడా నష్టమే కదా. కనుక మనం ఒంటరిగా ఉంటే మనకొక్కరికే కాదు, ఇతరులకు కూడా ఆత్మీయ నష్టాన్ని కలిగించే వరంగా ఉంటాం. ఎందుకంటే మన ద్వారా శరీరానికి చేకూర్చబడే ఆ యొక్క మేలు అనేది మరి శరీరానికి చేకూర్చబడని కారణం చేత మరి శరీరం నష్టపోతుంది. కనుక అన్ని అవయవాలు అవసరమే. అది ఎంత చిన్న అవయవమైనా, ఎంత పెద్ద అవయవమైనా. అనేక కారణాల్లో కారణము ఏంటంటే అది ఎంతో నొప్పి కలిగిస్తుంది. ఏది మనం ఒంటరిగా ఉండడం అనేది, ఇతరులను విడిచిపెట్టడం అనేది. బలహీనులకు మనం సహాయపడేందుకు మనకు వరాలు, తెలివి, పని కూడా ఇవ్వబడింది. బలహీనతను సాగ్గా చూపించి దేవుని బిడ్డల నుండి వేరొకటి కంటే మరి ఎక్కువగా ఒకరి పాదాల దగ్గర ఒకరు పడడం అవసరం. అంటే పాదాలకు మొక్కమని కాదు, కానీ మనం వారితో కలిసి ఉండడం, వాళ్ళని ఆశ్రయించడం, వాళ్ళు మన కొరకు ప్రార్థన చేయడము, ఇవన్నీ కూడా మనకు అవసరం అనమాట. కనుక ఒంటరితనము బాధాకరము. చాలా మంది ఒంటరితనాన్ని బట్టి ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. ఈ దినాల్లో యవనస్తులు ఎంతో మంది అలాగా ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూస్తాము. కారణం ఏంటంటే వాళ్ళకున్న బాధ ఎవరితో పంచుకోకుండా వాళ్ళల్లో వాళ్ళే పెట్టుకొని అది వాళ్ళని తినేసిన కారణం చేత వాళ్ళు మరి ఆ రీతిగా ఒంటరిగా వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటారు, ఊరేసుకుంటుంటారు. మరి ఇది ఎవరికి చెప్పుకోలేని మరి కష్టం అని చెప్పి వాళ్ళు తలస్తారు. కనుక ఆ రీతిగా చెప్పుకోకపోతే మన బాధ ఇంకా అధికమైపోతుంది. దాన్ని బట్టి ఇలాంటి మరి పరిణామాలకు దారి తీసేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట. కనుక ఒంటరితనం అనేది నీ సాక్ష్యాన్ని తినేస్తుంది, లేక నాశనం చేస్తుంది. అన్ని పరిస్థితుల్లో కలిసి ఉండవలసిన దేవుని ప్రజలతో కలిసి ఉండకపోతే అది నీకు వారికి కూడా నష్టమే, బాధాకరమే. ఏలియా దాసుని ఒంటరివాణ్ణి చేశాడు, తను తాను ఒంటరివాణిగా చేసుకున్నాడు. నీకు ఆత్మీయమైన డిప్రెషన్ కావాలా? అలాగైతే ఒంటరిగా నడు. సంఘంలో సభ్యత్వం కలిగి ఉండబాకు. నిరాశ, నిస్పృహ నుండి బయటికి రావాలనుకుంటే మాత్రం కనీసం ఒకరిద్దరైన నమ్మదగిన వారికి, నిన్ను ప్రేమించే వారికి నీ హృదయాన్ని తెరువు. ఇక్కడ మూడవ సంగతి, నీ బాధల్లో ముళ్ళలాంటి పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా ఉండకుండా జాగ్రత్త పడంటే వ్యతిరేకంగా తలస్తూ జరుగుతున్న పరిస్థితులు ఫలితం చెడ్డగా ఉంటుందని ముందే ఊహించుకోవాకు. పెసిమిజం అంటే ప్రతికూలమైన వాటిని గొప్ప చేసి చూడడము. అదేదో దేవుని వరం లాగా తలంచడము. మన మంచి కొరకు, ఫలభరితమైన పరిస్థితి కొరకు దేవుడు ఏర్పరిచిన వాటిని గురించి కూడా నువ్వు ఏలియాలాగా కంప్లైంట్ చేస్తున్నావేమో, నిద్రపోగొట్టుకుని దాని గురించి ఏడుస్తూ ఉన్నావేమో. ఏలియా అలా పెసిమిస్ట్ గా ఉన్నాడా? వ్యతిరేకమైన జరుగుతాయని తలస్తున్నాడా?
అవును. 4 వచనాన్ని మళ్ళీ చూద్దాం. మొదటి రాజులు 19:4. తాను ఒక దిన ప్రయాణం అంత దూరం అరణ్యంలోకి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి, మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. ఇంత మట్టుకు చాలును. నా ప్రాణం తీసుకొనుమని ప్రార్థించాను. నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను అని దేవునితో వాదిస్తున్నాడు. తను ఏం చేయగలడో, చేయలేడో దాని గురించిన భాషగా ఇది ఉంది. తనను తాను చూసుకుంటూ, తనను గురించిన అంచనా వేసుకుంటూ ఉన్నాడు. తన పితరులతో పోల్చుకొని వారు చేసినంత శక్తివంతంగా పరిచర్య చేయడం లేదని, తన సేవ ఫలభరితంగా లేదని, గతంలో తప్పిపోయిన వారికి నాకు పెద్ద భేదమేమీ లేదు అనుకుంటున్నాడు. ఇక్కడ శ్రద్ధ కొల్పే విషయం ఏమిటంటే, ఏలియా లాంటి వ్యక్తి అలా ఒప్పుకోవడం. ఏలియా ఎంతో శక్తివంతమైన, అసమానమైన, గుర్తింపు ప్రవక్తగా విమోచన చరిత్రలో ఎంచబడ్డాడు. ఆయనను ఈ మనుష్యుడు తన గురించి తాను ఇలా నమ్ముతున్నాడు. ఎందుకో తెలుసా? ఈ సందర్భాన్ని గురించి ఆలోచిస్తే ఎందుకు ఏలియా అలా నమ్ముతున్నాడో మనకు అర్థమవుతుంది. అంత జరిగిన తర్వాత కూడా ఏలియా ఏ దేవునికి ప్రతినిధిగా ఉన్నాడో, ఏ దేవుని సేవిస్తున్నాడో, ఆ దేవుణ్ణి యెజెబెలు గాని, ఆహాబు గాని నమ్మలేదు. కనుక మనం ఎంత వాక్య పరిచర్య చేసినా కొంతమంది మారకపోతే మరి ఎంతో నిరుత్సాహం అనేది కలిగేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఏం పరిచర్య చేస్తున్నాను, నా పరిచర్య వల్ల ఎవరు మారుతున్నారు, ఒక ఆత్మ అయినా మరి మారలేదే అని అలాగూ అనుకోవడానికి కారణము మనకు దొరుకుతుందన్నమాట. ఒక స్త్రీ నిరాకరణ, బలమైన నిరాకరణ అనేది నేను ఒక మంచి ప్రవక్తను కాను అనే తలంపు ఏలియాకు పుట్టించింది. జనాంగం అంతా తన ముఖాలపై పడి యెహోవాయే దేవుడు అనడం సరే గాని, ఒక్క స్త్రీ నేను నిన్ను చంపుతాను అంటుంది. నాకు నువ్వు గాని నీ దేవుడు గాని అవసరం లేదు అని చెబుతుంది. ఏలియా దాని మీద దృష్టి కేంద్రీకరిస్తున్నాడు. అదే అతన్ని వశపరుచుకుంది. దేవుడు చేసిన సూచక్రియలు గాని, ఆయన నమ్మకత్వం గాని, ప్రతి స్త్రీ చెప్పిన మాటలు, ఆమె ఏం చెప్పింది, నువ్వు నిజంగా దైవజనుడివి అని చెప్పిన మాటలు గాని ఇప్పుడు ఏలియాకు గుర్తుకు రావడం లేదు. ఒక స్త్రీ దానితో ఏకీభవించడం లేదు కదా. రక్షింపబడిన వారి మీదే నీ దృష్టి కేంద్రీకరిస్తే, నీ పరిచర్యను మెచ్చుకునే వారిని మెచ్చుకోని వారిని చూస్తుంటే, నీ నమ్మకత్వాన్ని గాని, దేవుని కొరకు నీకు కలిగిన ఆసక్తిని గాని గుర్తించని వారిగా ఉన్నట్లయితే, ప్రభు కొరకైన నీ పరిచర్య కొద్ది కాలానికి నిలిచిపోయేదిగా ఉంటుంది. దాని బదులు దేవుడు ఏం చేస్తున్నాడు దాన్ని చూడు. దేవుడు ఏం చేశాడో దాన్ని చూడు. ఎవరు నీ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడ్డారో వారిని చూడు. అటువంటి క్రమశిక్షణను నేను పెంపొందించుకోవాలి. లేకపోతే మనమే స్వయం జాలి అనే చెరలో బంధించి ఉంచుకుంటాం. కనుక పెస్సిమిస్టిక్ గా ఉంటుందని దేవుని అడుగు. అంటే జరగబోయేవన్నీ నాకు విరోధంగానే జరుగుతాయి అని ముందుగా ఊహించుకోవడం అనమాట. మనం చివరి కారణం చూడక ముందు ఇదే వచనంలో ఏలియా గురించి చెప్పబడ్డ మంచిని చూద్దాం. ఈ పరిస్థితుల్లో తను అనేకమైనవి సరిగా చేయలేదు నిజమే, కానీ తనను మెచ్చుకోవాల్సిన ఒక విషయం ఉంది ఇక్కడ. అదేంటంటే 4వ వచనం చూడండి. తను మరణించాలనుకుంటున్నాడు, కానీ దాన్ని ఎలా బయలుపరుస్తున్నాడు? ప్రార్థించడం ద్వారా తన హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించుకుంటున్నాడు. ఏలియా ప్రార్థనా జీవితాన్ని గురించి మనం సేకరించిన సమాచారం అంతటికి పైగా ఈ ప్రార్థన మనము ఉంచవచ్చు. యాకోబు చెప్పాడు కదా తను ఏ రీతిగా ప్రార్థించాడో. మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఈ దైవజనుడు ఆకాశం నుండి అగ్ని ప్రార్థించగా ఏం జరిగింది? దేవుడు అగ్ని పంపించాడు. అలాగే వర్షం కొరకు ప్రార్థించగా ఏం జరిగింది? ఈ దైవజనుడు జరిగింది, దేవుడు జవాబు ఇవ్వలేదు. ఇక్కడ ఆసక్తికరమైన సంగతి ఏంటంటే, దేవుడు అతని ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు సరి కదా, దానికి పూర్తిగా వ్యతిరేకంగా చేశాడు. ఏలియా ఎన్నటికీ చనిపోలేదు, తన సమాధిలో ప్రవేశించనే లేదు. తనని దేవుడు అసమానమైన రీతిగా పరలోకానికి ఆరోహణం అయ్యేలా చేశాడు. అంటే ఏలియా ప్రార్థనలో మనకు కనపడేవి ఇవే. ఏలియా ప్రార్థించడాన్ని గురించి మాట్లాడుకున్నాం. ప్రార్థించిన వెంటనే అగ్ని వచ్చిందని, దేవుడు అద్భుతం చేశాడని. అతడు ఆమెన్ అని చెప్పకముందే అగ్ని కురిసింది. అలాగే వర్షం కొరకు కూడా ఒకసారి కంటే ఎక్కువ సార్లు ప్రార్థించాడు, దానికి జవాబు వెంటనే రాలేదు, అది నిజమే.
మన ప్రార్థన జీవితంలో కూడా మన అనుభవంలో కూడా ఇదే జరుగుతుంది కదా. నిజంగా ప్రార్థించే ప్రజలు కూడా కొన్నిసార్లు ఆలస్యమైనందుకు దేవుడు ఎందుకు నా ప్రార్థన ఆలకించడం లేదు అని తలస్తారు, నిరుత్సాహపడతారు. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. అయితే దేవుడు జవాబు ఇవ్వని నీ ప్రార్థనల వలన నీకు మరింత గొప్ప ఆశీర్వాదాలను తీసుకొస్తాడు. ఎంత ఆసక్తితో భారంతో నువ్వు ప్రార్థించినా దేవుడు తప్పక జవాబిస్తాడనే నమ్మికతో నువ్వు ఉన్నా, దేవుడు చేసే గొప్ప సంగతులు ఒకటేంటంటే నీవు దేని కొరకు అడుగుతున్నావో దాన్ని ఇవ్వకపోవడమే. నువ్వు దాన్ని నమ్మాలి. మనం చివరికి దేవుని సింహాసనం ఎదుట నిలిచినప్పుడే ఆ ప్రార్థనకు దేవుడు ఎందుకు జవాబు ఇవ్వలేదో మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆయనకు వందనాలు చెల్లిస్తాం. ఈ లోకంలో ఉండగానే మనం దాన్ని గుర్తించాలి. అంతేకాదు, ఈ దైవజనుని ప్రార్థనలోని మరి ఒక భాగాన్ని చూస్తే ఆత్మలో నిరాశ, నిరుత్సాహం వల్ల మన శరీర అక్కలను కూడా పట్టించుకోకపోవడం. మొదటి రాజులు 19:5, 6, 7 అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనపడిన కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండాడు. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు దేవుని వాక్యంలో దేవుడు ఈ మాట వ్రాయించడం చూసినప్పుడు నాకెంతో సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఈ అధ్యాయం దీనితో ముగియడం లేదు. 9వ వచనము తర్వాత 20వ అధ్యాయంలోని 21వ వచనం వరకు ఏలియా సందర్భం కొనసాగుతూనే ఉంది. ఈ వచనాల మధ్యలో ఏం జరిగిందో తెలుసా? ఏలియాకు దేవునికి మధ్య జరిగిన సంభాషణ ఉంది. పరలోక రాజుకు, యజమానునికి, నమ్మకమైన దాసునికి మధ్య జరిగిన సంభాషణ అది. ఆ సంభాషణలో దేవుడు ఈ దైవజనునికి కొన్ని సూచనలు ఇస్తున్నాడు. తను కలుసుకోవడానికి ముందుగా తనతో ఒక ప్రత్యేకమైన రీతిలో మాట్లాడక ముందు దేవుడు అతన్ని దూరంగా తీసుకొని వెళ్ళాడు. దానికి ముందుగా అతనికి భోజనం పెట్టడం అవసరమని చూచాడు. 2 సార్లు నిద్రపోనిచ్చాడు. దేవుని మనసు ఇందులో మనకు కనబడుతుంది. కొన్నిసార్లు శరీరాన్ని పట్టించుకోకపోవడమే ఆత్మలో కృంగుదలకు కారణమని ఎంతమంది తలస్తారు. ఏలియా భౌతిక అవసరతలను పట్టించుకోవడం అత్యవసరంగా ఉంది. తను ఎక్కడుండాలో దాని కొరకు విరుగుడు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఇది అంత ఆత్మీయ సంగతిగాను ప్రభావితం చేసేదిగాను మనకు తోచకపోవచ్చు, కానీ దాని గురించి లేఖనాలు లిఖించబడింది. ఇది నిత్యము మనకు జ్ఞాపకం చేసే లేఖనంగా ఉంది. నువ్వు నీ శరీరాన్ని అలక్ష్యం చేస్తే దేవుని కొరకైన నీ భక్తికి అది తప్పక ఆటంకం అవుతుంది. ఎందుకంటే నువ్వు శరీరంలో మరి బలహీనరాలు అయితే దేవుని కొరకు ఏమీ చేయలేకపోతావు. దేవుని అందులో ఆనందము చాలా కాలం దుఃఖంగా ఉండే పరిస్థితులు ఉండే వారికి అవసరమయ్యేది ప్రసంగం కాదు, నిద్ర. ఆత్మీయ యుద్ధాలతో పోరాడుతూ నిరాశ తలంపులతో ఉండే వారికి ఇవ్వాల్సింది సలహా లేక ప్రసంగం కాదు. సలహాలు కొన్ని సందర్భాల్లో ప్రాముఖ్యమే, కానీ ఆ సమయంలో వారికి అవసరమైంది సరైన ఆహారము లేక పోషణ. ఆ సమయంలో నువ్వు సలహాదారులతో సంప్రదిస్తే వారు సెక్యులర్ ఏంటి కానివేంటి అనేది చెబుతారు. బహుశా నువ్వు ఇలాంటివి అనుభవించి ఉండొచ్చు. బహుశా నువ్వు కూడా ఆందోళన ఉన్నప్పుడు ఇలాంటి వాటిని ఆశ్రయించావేమో. నీ బాగు కొరకు ముఖ్యంగా నీ విశ్వాస విషయంలో వారు ఇలా నిన్ను అడుగుతారు. నువ్వు రెగ్యులర్ గా వ్యాయామం చేస్తావా? నీవేమో ఇలా కాదు, ఈ నిరాశ నుండి బయటపడేలా ఏదైనా మర్మం చెప్పండి అంటావు. దేవుడు దాన్ని చేయగలడు. దేవుడు తన సేవకుని ఇక్కడ ఏం చేస్తున్నాడో చూడండి. ఏలియాను నిద్రలేపి విశ్వాసాన్ని గురించిన ఉపదేశం చేశాడా? పైనుండి అసాధారణమైనది ఏదైనా కురిపించి లేచి తిని త్రాగు అని చెప్పాడా? అతడు తిని త్రాగి మళ్ళీ పడుకుంటే, సరే నాకు అర్థమవుతుంది నీకు ఇది అవసరమే, ఎందుకంటే ముందుకు ఏమి రాబోతుందో నీకు తెలియదు, కనుక నువ్వు రెండవసారి తిని త్రాగాలి అంటున్నాడు దేవుడు. మనం ఆత్మీయంగా ఉండాలని ఆశిస్తాం నిజమే, కానీ నీకు ఒక శరీరం ఉందని గుర్తించుకో. ఆ శరీరము ప్రకృతి నియమాలకు లోనయ్యేదిగా ఉంటుంది. దానికి ఇవ్వాల్సిన బాధ్యత నీకుంది. నువ్వు దాన్ని ఎలా పోషించాలో, దేనితో పోషించాలో, దాన్ని బట్టి ఎలా వ్యవహరించాలో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎంత ఆత్మీయురాలవైనా నీ ఆత్మీయమైన ప్రయాణంలో కూడా నువ్వు బ్రతకడానికి సాధనమైన నీ శరీరాన్ని ఘనపరచకపోతే అది నీ అంతరంగిక దృష్టిని, బాహ్య జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కనుక
ప్రభు ఇక్కడ మనం మనల్ని కృంగదీసే పరిస్థితులతో పోరాడుచుండగా మనకు కావలసినవి అనుగ్రహిస్తాడు. మనం ఆత్మీయ యుద్ధాల్లో ఉన్నప్పుడు మన మానసిక పరిస్థితిని మనం గుర్తించాలి. ఆ సమయంలో సాతానుడు ఇలా అలా అని మనతో గుసగుసలాడుతుంటే ఆ వారం అంతా ఎలా నిద్రపోయామో తలపోసుకోవాలి. నా ఆహారం ఎలాంటిది తీసుకున్నాను, నా కండరాలు పని చేసేలా చేశానా, బైబిల్ స్టడీలో ఇలాంటి మాటలేంటి అని తలస్తున్నారా? ఇది చాలా క్రియాపూర్వకమైనది కదా. చార్లెస్ స్పర్జన్ అనే బోధకుడు వీటిని గురించి చెప్పిన మాటలను చూద్దాం. ఒకే భంగిమలో కూర్చొని ఉండక ఏదైనా పుస్తకాన్ని చదవటము, లేక కార్ డ్రైవ్ చేయడము, లేక ఇంకేదైనా చేయాలి. దానికి బదులు చీకటి గదిలో కూర్చొని కండరాలకు సంబంధించిన ఏ వ్యాయామం చేయకుండా శరీరాన్ని ఉంచితే, లేక అనేక భారాలను గురించి చింతిస్తూ ఉంటే మనం తప్పకుండా నిరాశకు లోనవుతాం. ఇది వాక్యానుసారమైనది. తమ శరీరాలను అతిగా వాడుతూ ఆత్మీయతను విస్మరిస్తే నీ శరీరానికి ఎంత మంచి పోషణ ఇచ్చినా, ఎంత మంచి ఔషధాన్ని వాడినా అవి పనిచేయవు. విపరీతంగా తినడం కాదు, అవసరమైన ఆహారమే తీసుకోవాలి. మంచిగా నిద్రపోవాలి. పిల్లలు సరిగా నిద్రపోకపోతే వారికి ఏం జరుగుతుందో తల్లిదండ్రులైన మీకు బాగా తెలుసు కదా. కనుక సలహాదారులు, క్రైస్తవ స్నేహితులు, యుద్ధాల్లో అంటే శరీరము, పాపము, సాతానుతో పోరాడుతూ ఉన్న వారితో, పిచ్చిగా ఆలోచించే వారితోనూ, పెస్సిమిజంతో అంటే అంతా కీడే జరుగుతుందని ఆలోచించే వారితోనూ సలహాలు ఇవ్వాలంటే మంచిగా నిద్రపోమని చెప్పాలి. నువ్వు ప్రతి అరుణోదయం 3 గంటల తర్వాత నిద్రపోతే నీవేమో అది మంచిదని తలుస్తావు, కానీ అది నీకు మంచిది కాదు కనుక మనం చూసిన 3 కారణాలు ఎల్లప్పుడూ పనిచేస్తాయి. ప్రత్యేకంగా 4వది శరీరాన్ని అలక్ష్యం చెయ్యకపోవడం అనేది పనిచేస్తుంది. చివరిగా గుర్తుంచుకున్నాము, దేవుని సార్వభౌమత్వాన్ని, నమ్మకత్వాన్ని, మంచితనాన్ని, ఆయన శక్తిని, ఆయన గుణగణాలన్నిటినీ మన ఎదుట ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. నీ జీవితంలో దేవుడు ఉంచిన వారి నుండి వేరవ్వకూడదు. ఎందుకంటే వారు నీ భద్రత కొరకే, నీ సంతోషం కొరకే, నీ సహాయం కొరకే ఇవ్వబడ్డారు. నువ్వు వాటన్నిటిని వదులుకోవాలనుకున్న స్థితికి వచ్చి ఉండొచ్చు. ఇంకా మంచి జీవిత విధానం కలిగి ఉంటాను అనుకోవచ్చు. ఈ మధ్య మా మందిరంలో కుటుంబము మాకు సేవకులు ఎవరు అవసరం లేదు, మేమే మా ఇంట్లో రొట్టె విరుచుకుంటామని మందిరానికి మానేశారు. కానీ ప్రభు నీ ఆశీర్వాదం కొరకు ఉంచిన వాటిని కృతజ్ఞతతో కోరుకోవడం నేర్చుకో. అలా కాకపోతే ఏలియాలాగా నువ్వు కూడా అయిపోయే ప్రమాదము ఉంటుంది. చివరిగా నీ ఆత్మని గురించి మాత్రమే కాక శరీరాన్ని గురించి కూడా జాగ్రత్త వహించాలి. నువ్వు ఆత్మలో సరిగా ఉండాలంటే శరీరాన్ని కూడా పట్టించుకోవాలి. ఈ విషయాల్లో దేవుడు మనకు జ్ఞానం అనుగ్రహించాడు. దేవుడు తన దాసు విషయంలో ఎలా వ్యవహరిస్తున్నాడో చూడండి. ఆ రాత్రి ఏలియాను గురించి ఆలోచిస్తే ఎంత అవిశ్వాసంతో ఉన్నాడో చూడండి. దేవునికి ఘనత తేని తన స్వయాన్ని నాశనం చేసే మనవి చేస్తున్నాడు, చంపేయమని కోరుతున్నాడు. దేవుడు అంటాడు, అది నీకు కాదు ఏలియా, నువ్వు ఇప్పుడిప్పుడే నీ పరిచర్యను ఆరంభించావు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దేవుడు ఏలియా ప్రత్యక్షమైతను ఎదిరించాలని మనం తలస్తామేమో, మనమైతే వేరైన రీతిగా వ్యవహరిస్తాం. కానీ దేవుడు ఒక దూత చేత ఆహారం పంపించి అతని గురించి జాగ్రత్త వహిస్తున్నాడు. ఇక్కడ కూడా మనకు సత్యం బయలుపడుతుంది. దూతకు అటువంటి చిన్న పని దేవుడు అప్పగించవచ్చా? దేవుని సింహాసనం గదిని విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చి ఎంత అల్పమైన పని తన సేవకుని చేయడానికి దేవుడు దూతను పంపాడు చూడండి. ఇదే దేవుని కృప. ఈ దూత ప్రత్యేకమైన దూత అని మీరు గ్రహించినప్పుడు మీకు దేవుని కృప అంటే ఏంటో అర్థమవుతుంది. 7వ వచనంలో దూతని గురించి చదువుతున్నాము, యెహోవా దూత అని. రెండవసారి వచ్చి అతను లేపి, దూత మామూలు దూత కాదు, పరలోకమంతట్లో ఉన్న కోట్ల కొలది దూతల్లో ఒకరు కాదు, యెహోవా దూత అని చెప్పబడింది. దేవుడే స్వయంగా అంటే యేసుప్రభు లోకానికి రాకమునుపు యెహోవా దూతగా పాత నిబంధనలు అనేకులకు ప్రత్యక్షమయ్యాడు. ప్రభువే స్వయంగా ఏలియాని బలహీనుడైన పాత్ర గురించి జాగ్రత్త వహిస్తున్నాడు. యేసు ప్రభువే స్వయంగా అతనికి సహాయానికి వస్తున్నాడు. అతని భోజనం సిద్ధపరుస్తున్నాడు, విశ్రాంతి తీసుకోవడానికి అనుమతిస్తున్నాడు, మళ్ళీ సహాయం చేయడానికి తిరిగి రెండవసారి వస్తున్నాడు. యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని మనం చదువుతాం కదా. మన విషయాల్లో కూడా మనం బలహీన పడినప్పుడు అలాగే మనకు సహాయం చేస్తాడు. మరి ఒక దైవ
దైవజనుని గురించిన ఆలోచన నాకు ఇప్పుడు వస్తుంది. అసహనం గలవాడు, అవమాన భారంతో ఉన్నాడు. 3 సంవత్సరాలు ప్రభువును సేవించాక తనలో తాను ఇలా తలస్తున్నాడు, నేను చేపలు పట్టుకోబోతున్నాను అంటాడు. మిగతా శిష్యులను కూడా ఆ విషయానికి తనతో కలవడానికి ఒప్పించాడు. అతను అలా అవిశ్వాసంలో ఉండగా, నిరాశలో ఉండగా ఏలియాకు సహాయం చేసిన ఆ దేవుడే ఆ గలిలయ సముద్రపు ఒడ్డున నిలిచాడు. పేతురు కొరకు ఏం సిద్ధపరిచాడు? ఉదయకాల భోజనం. దేవుడు తన సృష్టిలో ఒకరికి ఉదయకాల భోజనం సిద్ధపరచుట ఎప్పుడైనా ఊహించారా? ఏంటి కారణము? పేతురుతో సహవాసం కొరకు అతన్ని సమకూర్చడానికే. కనుక ఇక్కడ యెహోవా దూత అంటే స్వయంగా ప్రభువే. ఆయన ఏలియాను కొట్టడం లేదు, విశ్వాసం లేదని గద్దించడం లేదు. ఎంతో కనికరంతో, ఓపికతో అతన్ని తిరిగి కడుతున్నాడు. అదే హృదయంలోని అదే హృదయంతో నూతన నిబంధనలోని ఇంకొక సేవకుని కూడా చేస్తున్నాడు. నీ విశ్వాసం కూడా ఏదో చివరి దారంతో వేలాడుతున్నట్లుందేమో. నా పని అయిపోయింది, నేను పరిచర్యను ఎప్పటికీ ఇక మానుకుంటాను, లేక సంఘానికి పోను, బైబిల్ చదవను అనుకుంటున్నావేమో. అలాంటి సమయాల్లో క్రీస్తు హృదయం నీ కొరకు ఎలా ఉందో నీకు తెలుసా? ప్రత్యేకంగాను నిజమైన దేవుని సేవకురాలు అయితే, మనం ఇప్పుడు మాట్లాడుకున్న సేవకుల వలె ఉంటే, నిజమైన విశ్వాసం నీకు లేనట్లయితే, తిరుగుబాటు చేస్తుంటే, ప్రభు లేకుండా కార్యాలు చేస్తుంటే, కేవలం ఆయన నామాన్ని మాత్రమే నువ్వు వల్లిస్తుంటే, అట్టి వారి గురించి కాదు కానీ ఏలియా వలె దేవుని కొరకు జీవించిన వారి గురించి మాట్లాడుతున్నాం. బహుశా ఏలియా వలె నువ్వు దేవుని సేవించావు, ఆయన బలపరిచావు, కానీ బలహీనత పట్టబడ్డట్లయితే క్రీస్తు హృదయం నీ కొరకే ఉంది. కనుక నేను తిరిగి సమకూర్చాలని ఆశపడుతుండగా ఆయనకు నువ్వు లోపరుచుకో. ఆ సత్యంలో కరిగిపో. వారిని నిరాశ పరిస్థితుల్లోనే చాలా మంది ఎందుకు ఉండిపోతారంటే, ఇంత బైబిల్ పట్టణం తర్వాత ఈ స్థితిలోకి వచ్చావా అని దేవుడు వీరి మీద కోపంగా ఉన్నారనుకుంటారు. తన వీపును నీ వైపు త్రిప్పి నువ్వు సరి అయితేనే నా ముఖం అంటాడు అనుకుంటున్నారు. అది దేవుని హృదయం కాదు. అరణ్యంలో అందరికీ దూరంగా ఒంటరిగా ఉన్న వ్యక్తి దగ్గరికి క్రీస్తు వస్తున్నాడు. కనుక నేను ధైర్యం తెచ్చుకోవడానికి లేఖనాలను వ్రాయించాడు. నీ విశ్వాసం సరిగా లేకపోయినా నిజానికి అది నీకు మరి ఇతరులకు, ముఖ్యంగా ప్రభువుకు అవమానం తెచ్చేదిగా ఉన్నను. ప్రభు అయిన క్రీస్తు నీ దగ్గరికి వస్తాడు. ఆయన నీ చెంతనే ఉన్నాడని నువ్వు చూడగలగాలని నిరీక్షిస్తున్నాను. అలా చేస్తే నీవు ఆ నిరాశ పరిస్థితి నుండి, ఏలియాను ఆసక్తినిగా చేసిన తెగులు వంటి తెగుల నుండి ఒక గొప్ప విశ్వాసపు అడుగు వేసి స్వతంత్రాలుగా కాగలుగుతాం. కనుక ఆ రీతిగా మనం కూడా ఒకవేళ మన శరీరాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నామేమో, నిరాశ పడిపోయామేమో, దేవుడు మన ద్వారా జరిగించిన సంగతులను మరి గొప్ప ఫలితాలను మర్చిపోయి ఎవరో ఒకరిద్దరు ఎదిరించారు కనుక ఆ పరిచర్య నేను చేయనని మానుకున్నామేమో, లేక దేవుని మీద బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, దేవుని సంఘానికి వెళ్ళడం మానేశావేమో, దేవుని బిడ్డలతో కలవకుండా ఒంటరిగా ఉంటున్నామేమో. అది ఇంకా నిరాశకు దారితీస్తుంది. మరి కొన్నిసార్లు ఆత్మహత్యకు కూడా దారితీస్తుందని చెప్పుకున్నాం కదా. కనుక ఏ తప్పులు దేవుడు మనకు చూపించాడో వాటిని రెక్టిఫై చేసుకుందాం. ఎక్కువ డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఆహారం మీద కూడా తలంపు ఉండదు. తినకుండా శరీరాన్ని మరి ఎండబెట్టుకోవడం అనేది సాధ్యమే. కనుక ఇక్కడ ఏలియా కూడా అలాగే తన శరీరం గురించి కూడా పట్టించుకోవడం లేదు. అలాంటప్పుడు దేవుడే పట్టించుకొని ఆయనకు కావలసిన ఆహారాన్ని ఎలా సప్లై చేశాడో, ఆయనే వచ్చి ఒక షెఫ్ లాగా ఆయనకు ఆహారం సిద్ధపరిచి రొట్టెను నీళ్లను తన తల దగ్గర పెట్టి లేపి తినమని చెప్తున్నాడు. అది ఎంత ప్రేమ, ఎంత కృప మనకు అర్థమవుతుంది కదా. కనుక మనము ఇట్లాంటి అల్లాటప్ప సేవకురాళ్ళగా కాకుండా ఏలియాగలాగా నమ్మకమైన సేవకురాలంగా ఉండి, ఇలాంటి పరిస్థితులు కూడా మనుషులు బెదిరింపులు బట్టి లేక ఇంకేదైనా పరిస్థితులు బట్టి మనం నిరుత్సాహపడి ఉంటే, తిరిగి దేవుడు మన నిరాశల నుంచి బయటికి తేవాలో ఆ యొక్క మరి పరిచర్యను మనం చేసి మనం తిరిగి స్థిరపరిచేవాడిగా, తిరిగి ఆ పరిచర్యలో కొనసాగింపజేసేవాడిగా ఉంటాడు. ఇదంతా ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన యొక్క కన్సర్న్. మనం అనుకుంటాం దేవుడు మర్చిపోయినాడేమో అని.
లేక నేను చచ్చిపోతే పీడ పొంది ఈ పరిస్థితుల్లో ఎందుకు ఇలాగా అని చెప్పి మనము నిరాశ పడిపోకూడదు. కానీ మన శరీరానికి కూడా కావాల్సిన ఆహారాన్ని సరైన సమయానికి మనం ఇస్తూ మన దేవుని కొరకు చేయవలసిన పనుల కొరకు మనల్ని మనం బలపరుచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కనుక అలాంటి సందర్భాల్లో నువ్వు ముందే కృంగిపోయి ఉంటే ఇంకా నేను కృంగదీసి నేను ఇంకా 4 మాటలు తిట్టి నువ్వు చేసుకున్న దాన్ని బట్టి ఇలా జరిగింది అని, లేకపోతే నువ్వు ఇంత బలహీనుడు ఎలాగైపోయావు, నీ విశ్వాసం ఏమైపోయింది అని గద్దించలేదు. కానీ దేవుడు ఎంతో కృపతో తన సేవకుని సమకూర్చడం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు. నేను చచ్చిపోతాను, నన్ను చంపేయంటే మరి దానికి అసలు జవాబు ఇవ్వకపోగా దానికి విరుద్ధమైనది కూడా చేశాడని మనం చూసాం కదా. ఏలియాని మరి మరణం లేకుండానే పరలోకాన్ని ఆరోహణము చేయించాడు. కానీ కొన్ని విషయాలు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడు. ఇది వద్దు అంటాడు, ఇది నేను చెయ్యను అంటాడు, ఇది నేను నీకు ఇవ్వను అంటాడు. అలాంటప్పుడు ఎందుకు దేవుడు నాకు ఇవ్వను అంటాడు, అందరికీ ఇస్తున్నాడు కదా, నాకెందుకు ఇవ్వడు అని చెప్పి మనము ప్రశ్నించకూడదు. ఎందుకంటే ఆయన సమస్తము బావుగా తెలుసు. మన మేలు కొరకు తప్ప దేవుడు కొన్నిటిని మనకు కాదు, వద్దు, ఇవ్వను అని చెప్తాడు. కనుక మనము అలాంటప్పుడు ఆయన చెప్పిన దానికి విధేయత చూపించే వారిగా మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని, ఆయన సార్వభౌముడు, ఆయన ఏదైనా చేయగలడు. మన జీవితంలో ఏం జరగబోతుందని ఇంకా శ్రేష్టమైన మనకి ఇచ్చేదానికే దేవుడు ఆ రీతిగా మనకి చేస్తాడు. అందుని బట్టి మనము ఆయన మన జీవితంతో ఏం చేస్తున్నాడు దాన్నే గమనించుకోవాలి. కానీ మనుషులు ఎట్లా అన్నారు, మనుషులు ఎట్లా అన్నారు, లేక వాళ్ళు నన్ను ఇలా బెదిరించారు, లేక ఇలాగ కృంగదీసే మాటలు మాట్లాడారు అని చెప్పేసి మనము మనకు దేవుడు ఇచ్చిన పరిచయను మానుకొని ఒంటరిగా ఉండిపోకూడదు. దేవుని బిడ్డలతో సహవాసం కలిసి రావాలి. ఒకవేళ అందరినీ నమ్మకపోయినా మనం నమ్మకస్తులైన వాళ్ళు కొద్దిమంది అయినా ఉంటారు కదా, మనల్ని ప్రేమించే వారు ఉంటారు కదా, వాళ్ళకు మన హృదయాలు విప్పి మన హృదయాల్లో ఏం జరుగుతుందో, మన నిరాశ ఏంటో అది కూడా వాళ్ళతో పంచుకొని కలిసి ప్రార్థన చేయొచ్చు. కనుక ఆ రీతిగా మన దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి మనం చేసే తప్పిదాలను సవరించుకొని నిరాశ నుంచి బయటపడి దేవుడు మన కొరకే ఉంచిన పరిచర్యను ఇంకా కొనసాగించేట్లుగా దేవుడు మనల్ని అందరినీ బలపరచును గాక. ఆ రీతిగా ఈ దినం మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం పేరిట మరి ఒకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. ఎంత బలమైన కార్యాలని కొరకై చేసిన దైవజనులైన నిరాశకు లోబడిపోయే సాధ్యత ఉంది. ఎన్నో గొప్ప కార్యాలు మీరు మా పక్షంగా చేసినప్పటికీ ఏదో ఒక చిన్నది వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే దాన్ని బట్టి ప్రభావ మేము అనేక సార్లు ఇలాగ కృంగిపోయి నిరాశ పడిపోయి మరి మాకు ఇంకా చాలా ఈ పరిచర్య అవసరం లేదు, మమ్మల్ని చంపేసే అని దేవునితో ప్రార్థించుకునే సాధ్యత కూడా ఉందని ఏలియా ద్వారా మీరు మాకు నేర్పిస్తున్నారు. కనుక ప్రభా అటు నిరాశకు లోనైపోయి అపజయంలో జీవించకుండా మా కొరకు ఎవరిని మీరు మమ్మల్ని బలపరచడానికి, మమ్మల్ని ప్రేమించడానికి, మాకు క్లిష్ట పరిస్థితులు సహాయకరంగా ఉండడానికి ఎవరినైతే ఇచ్చారో అటు ప్రభు మరి సహదాసులను విశ్వాసులను విడిచిపెట్టుకోకుండా ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించకుండా ఇంకా నిరాశలను కూరిపోకుండా తను ఇచ్చిన సహవాసాన్ని వినియోగించుకోవడానికి, మందిరాన్ని వినియోగించుకోవడానికి, మరి మందిరానికి రావడానికి కూడా మరి ఎంతో నిరాశతో భారంతో కృంగిపోయిన పరిస్థితుల్లో హృదయ భారం ఉన్నప్పటికీ కూడా కాళ్ళు ఈడ్చుకుంటూ ఆయన మందిరానికి రావాలని మరి మేము చెప్పబడ్డాం. కనుక ఆ రీతిగా చేయడానికి మీరేమో సహాయం చేయడుతుంది. నీ బిడ్డల సహవాసమే నీ వాక్యమే మమ్మల్ని బలపరుస్తుంది. కనుక ఆ రీతిగా మేము బలపరచబడి రానైనా మరి దినాల్లో ప్రభావ ఇంకెక్కువ పరిచయం నీ కొరకాయ చేయడానికి మమ్మల్ని అందరినీ బలపరచము. నీ కృపగల హస్తాలకు అప్పగిస్తుంటూ వస్తున్నాం. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, మా యొక్క శరీర విషయాల్లో కూడా మీరు కలిగిన కన్సర్న్ బట్టి మేము ఆహారం తీసుకోవాలని, సరిగ్గా నిద్రపోవాలని, మరి అది లేకపోవడాన్ని బట్టి కొన్నిసార్లు కృంగాలు వస్తుందని కూడా మరి మీరు మా విషయం చింతించి మాకు వాటిని అనుగ్రహించే దేవుడుగా ఉన్నందుకే కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవదూతలను పంపించి పరిచయం చేసే దేవుడు, మీరే స్వయంగా వచ్చి మాకు పరిచయం చేసే దేవుడు అని ఆయన పేతురు విషయంలోనైతేనేమి, ఏలియా విషయంలోనైతేనేమి ఇలా మీరు ఎలా నెరవేర్చారో అలాగ మా పక్షంగా కూడా చేస్తారు. కనుక ఎట్టి
ఏమైనా ప్రేమ కలిగిన కృప కలిగిన దేవుని మేము కలిగి ఉన్నాము. కొరకే ఆయన్ని మరి తగిన రీతిగా స్తుతించి ఆరాధించేవారుగా, అనుభవంలో ఎరిగిన వారుగా ఆరాధించేవారుగా ఉండడానికి మాకందరికీ సహాయం చేయమని యేసునామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అంటే ఆమేన్. ప్రైజ్ లార్డ్ అంటే నిజంగా దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇంతవరకు చక్కటి వర్తమానం అందిస్తున్న దేవుని సేవకురాలు మేరీ అక్క వారి ప్రత్యేకమైన వందనాలు సహాసం తరఫున తెలియజేస్తా ఉన్నామండి. ప్రైజ్ లార్డ్ అక్క. ఈ సమయంలో మరి చక్కటి మాటలు అర్థమయ్యే రీతిలో మనం వింటూ వస్తాము. మరి ఏలియా అంత ధైర్యవంతుడు, పౌరుషం గల, విశ్వాసం గల వ్యక్తి అయినప్పటికీ మరి నిరాశ ఒంటరితనం వల్ల మరి ఎంత మరి నిరాశ గురయ్యారో మనం ఇంటి వస్తాము. మరి అంత విశ్వాసం గల సేవకుడు అయినప్పటికీ ఒక స్త్రీ మాట వల్ల మరి భయపడినట్టుగా మనం ఇంటి వస్తాం. మరి మనము ఎప్పుడైనా సరే రక్షించబడిన వారి వైపు చూసి విశ్వాసం ముందుకు సాగాలి, కానీ ఆ విశ్వాసాలను చూసి వెనుకకు వెళ్ళకూడదని, మరి ధైర్యంతో ముందుకు సాగేవారుగా ఉండాలని జవాబు ఇవ్వని ప్రార్థనే గొప్ప ఆశీర్వాదాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఒంటరితనము నిరాశకు భయమును కలిగిస్తూ ఉంటుంది, సాక్ష్యాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఇప్పుడు కనబడే వారంగా, ధైర్యం వారం గల వారంగా ఉన్నాము. విన్న వాక్యం హృదయంలో భద్రపరుచుకుని మనం ఆరాధనలోనికి వెళ్దామండి. ముందుగా సమయం ఉన్న వాళ్ళు ఆరాధన చేయండి.